నిన్న మొన్న వార్తలు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు పోలీసులకి ఆదేశాలు ఇచ్చారు. ట్రాఫిక్ ఆంక్షలను ప్రజలందరూ పాటించేటట్టు చూసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ను కంట్రోల్ చేయమని వాళ్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు బాగున్నాయి. ఈ పోలీసు వ్యవస్థ కూడా తన చేతి నుండి జారిపోయే విధంగా ట్రాఫిక్ ఉంటే వాళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారు? వాళ్ళ చేతి నుంచి జారిపోకుండా ఉండే పద్ధతులు కూడా ఉన్నప్పుడు అవెందుకు మనం అవలంబించటం లేదు అనేటటువంటి విషయాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా తెలుసుకోవాల్సిన ఉంది. మనం ప్రజలకు కానీ ఈ దేశంలో నివసిస్తున్న వాళ్ళకు కానీ చెప్పవలసింది ఏంటంటే, ఎర్నింగ్ కెపాసిటీ పెంచాలి, సేవింగ్ కెపాసిటీ పెంచాలి, స్పెండింగ్ కెపాసిటీ పెంచకూడదు. దానివల్ల ప్రజలకు ఇబ్బందులే వస్తాయి కానీ, ఈ స్పెండింగ్ కెపాసిటీ పెంచడం వల్ల ఇబ్బందులే వస్తాయి కానీ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏమీ ఉపయోగం ఉండదు. ఐటీ కంపెనీ వాళ్ళు వాళ్ళ పరిస్థితుల్లో పద్ధతుల్లో వాళ్ళకున్న లాభాల కోసం కానీ ఈ ప్రజలకు సౌకర్యం కోసం కానీ ఉద్యోగస్తుల సౌకర్యం కోసం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. అటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ని తీసేసి ప్రభుత్వాలు బిజినెస్లు పడిపోతున్నాయి, ఆ బిజినెస్లు పైకి రావాలంటే మాకు ట్యాక్సులు రావట్లేదు అనే ఉద్దేశంతో మీరు మళ్ళా అందరినీ ఆఫీస్కి వచ్చేటట్టు చేయమని చెప్పారని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజం అనుకుంటే ఆ విధంగా చేస్తే ప్రభుత్వాలకే నష్టం. ఈ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినందువలన పెట్టినందువల్ల ఉపయోగం లేదు. ట్రాఫిక్ రాకుండానే ట్రాఫిక్ లేకుండానే చేస్తే కానీ ప్రజలకు ఉపయోగం. దాని మీద ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి తెలుసుకోవాలి. ఆ విషయం కాకుండా రోజు వెహికల్స్ లక్షల సంఖ్యలో పెరుగుతుంటే ట్రాఫిక్ని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? ట్రాఫిక్ వైఫల్యం చెందితే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు? ట్రాఫిక్లో ఎవరన్నా ఒకళ్ళు చనిపోతే ఆ తల్లిదండ్రులకున్న బాధ, ఆ సమాజానికి ఉన్న బాధ ఎంతగానో ఉంటుంది. మన చేతిలో లేనటువంటి పరిస్థితిని మన చేతిలోకి తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బందిని పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఈ ప్రజలలో ప్రభుత్వాలు చేయవలసింది ఏమిటి? ఎర్నింగ్ కెపాసిటీ పెంచాలి, బ్యాంకులలో సేవింగ్స్ పెంచాలి, కానీ స్పెండింగ్ కెపాసిటీ పెంచకూడదు. ఒక కామర్స్ గ్రాడ్యుయేట్గా నేను చెప్పబోయేది ఏమిటంటే, ఖర్చు పెట్టే విధానానికి ఈ విధమైన పద్ధతికి సరి అయింది కాదని మాత్రం చెప్పగలుగుతాను. మనం విదేశాలతో పోల్చుకోకూడదు. విదేశాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్కి మన ట్రాఫిక్కి చాలా సంబంధం ఉంది. ఆ ట్రాఫికే కాకుండా వాళ్ళ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కంట్రోల్ చేసే పద్ధతులు చాలా వేరుగా ఉంటాయి. భారతదేశంలో మనం ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి అంటే రోడ్ల మీద వెహికల్స్ రాకుండా చూసుకోవాలి. మన హోటల్స్లో కానీ వాటిల్స్లో కానీ అనవసరమైనటువంటి బిజినెస్ పెంచకూడదు అనేటటువంటిది తెలుసుకోవాలి. వ్యాపారాలు బాగా పైకి రావాలన్నా, పెట్రోల్ బంకులు పైకి రావాలన్నా మనం వాళ్ళకు తగినట్టుగానే మనం పెట్రోల్ బంకులు తెరిపించుకోవాలి. అంత మాత్రమే మనం సబ్సిడీ ఇచ్చుకునేటట్టు ఉండాలి. దాని మీద ఎక్కువ ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితి ఉండకూడదు. కరెంటు ఖర్చు ఎక్కువగా ఉండకూడదు. ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం ఎకానమీని డెవలప్ చేసుకోవాలి. భారతదేశ ఎకానమీలో ఇవన్నీ ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా, అవసరం కోసం ఎదురు చూడకుండా, అవసరమే లేకుండా ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం అంటే ప్రతి ఉద్యోగస్తుడు ప్రతి హోటల్లోనూ తిట్టు గ్యాస్ ద్వారా ఇవాళ జరుగుతున్నటువంటి వినియోగం తగ్గించాలి. అది తగ్గిస్తే సబ్సిడీ తగ్గుతుంది. బజార్లలో ఈ ఉద్యోగస్తులందరినీ బజార్ల చుట్టూ పెంచి గ్యాస్ ధరలు పెంచేటటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. దేశం చాలా ఇబ్బందులు పడుతుంది. అందువలన మనం ఈ హైబ్రిడ్ సిస్టమ్ అను లేక రోజు వచ్చే సిస్టమ్ అను ఈ ఇన్కమ్ కాదు, ప్రజల యొక్క ఇన్కంలో ఇబ్బందులు రాకూడదు. ఐటీ వాళ్ళు వాళ్ళ లాభాలు కానీ ఎంప్లాయీ యొక్క
సౌలభ్యం కానీ చూసుకోవాలి. ఆ సౌలభ్యంతో పాటు ఐటీ వాళ్ళు ఇచ్చేటటువంటి జీతాలు ఏ విధంగా ఖర్చు పెట్టించాలి అనేటటువంటి ఆలోచన ఉండకూడదు. దీన్ని నిపుణుల కమిటీతోటి మరొకసారి ఆలోచించి ఇది ఎంతవరకు కరెక్టు ఈ విధంగా చేయటం, ఒక పక్కన ఖర్చు పెట్టించటం, ఇంకొక పక్కన ప్రజలకు ఇబ్బందులు పెట్టడం, ట్రాఫిక్ కానివ్వండి, హోటళ్లలో జనం కానివ్వండి, పెట్రోల్ బంకుల్లో ఖర్చులు కానివ్వండి, గ్యాస్ ఖర్చులు కానివ్వండి, ఎంత ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు అవుతుంది దేశానికి అనేటటువంటి విషయం ఆలోచించాలి. దేశానికే కాదు, ఒక ఇండివిజువల్కి కూడా చాలా ఖర్చు అవుతుంది. దాన్ని ఇమ్మీడియట్గా మనం ఇబ్బందులు పెట్టకుండా ఈ హైబ్రిడ్ సిస్టాన్ని తీసేయాలి. ఒకవేళ అవసరమైతే ఆ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ఎంప్లాయీస్ని వాడుకుంటారే తప్ప ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీటన్నిటినీ పెట్టి ఆంక్షలు పెట్టి అందరికీ ఇబ్బందులు తీసుకురావద్దని నా యొక్క మనవి. మళ్ళొక్కసారి అధ్యయనం చేయండి. అధ్యయనం చేసిన తర్వాత ఇటువంటి ఒత్తిళ్లు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కానీ వేరే వాళ్ళ మీద కానీ ఈ విధంగా పెట్టొద్దని నా కోరిక. ఈ యొక్క సలహా బాగా ఉంది అనుకుంటే అందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి మళ్ళీ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నా అభిప్రాయంతో ఏకీభవించకపోతే, నరసింహారావు చెప్పింది తప్పు అనుకుంటే మీరు కామెంట్స్ బాక్స్లో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి, నన్ను విమర్శించండి. నా యొక్క వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఫార్వర్డ్ చేయండి, ప్రజలకు అర్థమయ్యేటట్టు మీరు ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చేటట్టు కూడా చూడండి. విశ్లేషకుడు కందిబండ నరసింహారావు.